హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా వాయిస్ దినపత్రికలో మరి జిల్లాల వార్తలు మనం ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. అట్లనే ఎవరైనా ప్రజా వాయిస్ పేపర్లో జర్నలిస్ట్గా చేయాలన్నా మీకు ఏదైనా సమస్యలు ఉన్నా సో మా ఆఫీస్ నెంబర్ని సంప్రదించండి. 9849343720 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీకు ఏం సమస్య ఉన్నా లేదంటే మీరు ఒకవేళ జర్నలిస్ట్గా చేయాలనుకున్నా. అట్లనే ఇక www.prajavoice.in అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మా డిజిటల్ పేపర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మెయిన్ పేపర్, ఆల్రెడీ దీన్ని మనం మెయిన్ ఎడిషన్గా చదివేసినాం ఆల్రెడీ. సో జిల్లాలకు సంబంధించిన వార్తలు మరి ఎట్లా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ సమస్య ఉన్నది ఏంది అనేది మనం చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక జ్ఞానం శీలం ఏకతల త్రివేణి సంగమం ఏబీవీపీ జూలై 9 ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అచ్చునూరి కిషన్ ముదిరాజ్ అని అన్న ఏబీవీపీ దినోత్సవం అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంతమందితో స్టార్ట్ అయింది, ఎన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నది, ఏబీవీపీ కర్తవ్యం ఏంటిది, అసలు ఏబీవీపీ ఏం చేస్తూ ఉన్నదని చెప్పేసి మొత్తం డీటెయిల్గా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్న మంచిగా అందించాడు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రజా వాయిస్ తరపు నుంచి. ఇక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నేడు భారతదేశంలో క్రియాశీలకమైన విద్యార్థి సంఘం స్వర్గీయ యశ్వంతరావు కెల్కర్, స్వర్గీయ దత్తాజీ డిండోల్కర్ సమైక్య ఆంధ్రప్రదేశ్ నుండి స్వర్గీయ జనమంచి గౌరీశంకర్ వంటి మహనీయులు ఏబీవీపీ సంఘటాత్మకమైన కార్యపద్ధతికి పునాది వేశారు. వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం, జ్ఞానం శీలం ఏకతలలు శ్వాసగా మెరుగైన విద్యార్థుల రూపకల్పన లక్ష్యంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భవించిందట. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1948 జూలై 9న ఢిల్లీ విశ్వవిద్యాలయంలో కేవలం 5 విద్యార్థులతో ఈ ఏబీవీపీ అనేది స్టార్ట్ అయింది. 1948 జూలై కేవలం 5 సభ్యులతోని. మరి ఈ రోజుకి మనం చూసుకుంటే కోట్లాది మంది విద్యార్థులు ఏబీవీపీ ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. విద్యార్థులకు సంబంధించిన ఇష్యూలు కానీ, వాళ్ళకు జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ, ఇంకా స్కూలు కాలేజీలో జరుగుతున్న ఈ దోపిడీల గురించి కానీ, లేకపోతే ఏదైనా విద్యార్థికి అన్యాయం జరిగినా, ఏదైనా విద్యార్థి సూసైడ్ చేసుకున్నా, ఏం జరిగినా యాజమాన్యాలను ప్రశ్నిస్తూ ఏ పార్టీ అంటే పార్టీ విషయం మనం పక్కకు పెడితే కేవలం విద్యార్థుల పక్షాన నిలబడి కొట్లాడుతున్న గొప్ప సంస్థ ఇది, సంఘం ఏదన్నంటే ఏబీవీపీ. సో ఈరోజు ఆవిర్భావ దినోత్సవం అంట మా ప్రజా వాయిస్ తరపు నుంచి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపు నుంచి కానీ సో శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ ఆర్టికల్ అందించినందుకు. ఇక ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి. ఇందిరానగర్ హై స్కూల్ పరిశీలించిన కలెక్టర్ ఎక్కడ కామారెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విధులు సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ చెప్పారు. కామారెడ్డి ఇందిరానగర్ హై స్కూల్ పాఠశాలను ఆకస్మిక సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులతో వారు చదువుతున్న విధానం అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మౌలిక వసతులు అందిస్తున్న విద్య, మధ్యాహ్న భోజనంపై విద్యార్థులతో చర్చించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులందరికీ ప్రతిరోజు మెను ప్రకారం రుచికరమైన భోజనం వండించాలని మధ్యాహ్నం భోజనం ఏజెన్సీని ఆదేశించారట. మంచి విషయమే. ఎవరైనా సరే జిల్లాకు సంబంధించిన ఉన్నత పదవుల్లో ఉంటారో వాళ్ళు కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, ఇతర ఆర్జీఓలు కానీ ఎవరైనా సరే ఎక్కడైతే మీకు దగ్గరలో గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటాయో, గురుకులాల పాఠశాలలు ఉంటాయో, హాస్పిటళ్ళు ఉంటాయో వారాల్లో ఒకసారి మీరు ఖచ్చితంగా సందర్శించాలి. మీరు సందర్శిస్తేనే అక్కడ ఉద్యోగుల కథలు ఎట్లున్నాయి, పిల్లలకు అందించే భోజనం విలువ ఎట్లున్నది, ఎన్ని గంటలకు వస్తురు, ఎన్ని గంటలకు పోతురు, అసలు ప్రజలతో వాళ్ళు ఎట్లా మెదుగుతూ ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో బయటపడుతుంది. మంచి విషయమే. ఇక జహీరాబాద్ స్మార్ట్ సిటీ ఇది మనకు 2వ పేజీలో చూసుకున్నాం. ఇక పారిపోవడం రేవంత్కు అని చెప్పేసి ఇది కూడా మనం 2వ పేజీలో చూసుకుందాం. ఇక సింగూరు కాల్వ పనులకు బ్రేక్. ఎక్కడి పనులు అక్కడే అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోయిన కాంట్రాక్టర్. పంటకు సాగునీరు ఇస్తారా లేదా అన్న సందిగ్ధంలో రైతులు. పాలకుల నిర్లక్ష్యంతో గత రబ్బీల్లో పంటకు అందని సాగునీరు ఇప్పుడైనా ఇస్తారా లేదా అని క్వశ్చన్ మార్కు కనబడుతూ ఉన్నది. ఈ అర్ధంతరంగా వదిలేసిపోయిన కాంట్రాక్టు పనులు. సింగూరు కాల్వ పనులు ప్రారంభం కావడంతో పంట పొలాలకు సాగునీరు అందించలేమని అధికారులు అధికారికంగానే నిలిపివేశారు. ఇలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రబీ పంటకు సాగునీరు ఇవ్వలేదు. అదే సమయంలో సింగూరు
వరద కాలువలకు సీసీ లైనింగ్ కోసం ప్రభుత్వం 135 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు టెండర్ ప్రక్రియ కొనసాగుతుండగానే ప్రముఖ కాంట్రాక్టర్ కాలువ పనులు ప్రారంభించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహన్ సూచించడంతో ఆగమేఘాల పైన కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. ప్రధాన కాలువలో ఉన్న జంగల్ కటింగ్, చెట్లు, ముండ్లు, పొదలు తొలగింపుతో పాటు పిల్ల కాలువలను సైతం కాంట్రాక్టర్ సరిచేస్తున్నారు. ఇంతలోనే పనులు అయితే చేస్తున్న కాంట్రాక్టర్కు డిన్నర్ రాకుండా మరో కాంట్రాక్టర్ టెండర్ దక్కడంతో అయమైన పడ్డారట. మరి ఏంది కథ? ఒకళ్ళకి ఇచ్చిన తర్వాత ఒకళ్ళకి ఇచ్చుడైంది, ఆయన మధ్యంతర నిడిచిపెట్టి పారిపోవడం అయింది. ఇప్పుడు ఆడ ప్రజలు ఆగమైపోయినట్టు తెలుస్తూ ఉన్నది. ఏంది కథ? ఏందో ఈ కథను చూసి జల్దీ దొడగొట్టురి. పారిపోయి సో ఇదంతా మెయిన్ ఎడిషన్. ఇక ఇది అసలు ముచ్చట. ఇది చూడురి. కాలే యాదయ్య ఇదేందయ్యా, మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంత మోసమా? బడాబాబుల అక్రమాలపై కనీసం కన్నెత్తి చూడని కాలే యాదయ్య, మీకు మా గోస కంటే గోశాలనే ముఖ్యమా? 80 ఏళ్లుగా వీటి మీదనే ఆధారపడి జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు అయినా కనికరం చూపకుండా గోశాల కోసం భూమి పూజ చేసిన చేవెళ్ళ ఎమ్మెల్యే తీరుపై పలు గ్రామాల్లో ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన వినిపిస్తూ ఉన్నదట. ఇదేంది? చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య తన నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేక సామ్రాజ్యంగా భావిస్తున్నారు. అక్కడ తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని మొయినాబాద్ మున్సిపాలిటీ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీలోని ఎన్కేపల్లి పేద రైతుల బతుకు పోరాట గోస మారడం లేదు. అత్యంత చర్చగా మారిన ఎన్కేపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 180 సమస్య కొలిక్కి రాకముందే చేవెళ్ళ ఎమ్మెల్యే గోశాల కోసం భూమి పూజ చేయడంతో రైతులు కంటి మీద కునుకు కరువైంది. తాము ఓట్లేస్తేనే కాలే యాదయ్య ఎమ్మెల్యేగా గెలిచిండు, కానీ ఆయనకు మా దళితుల కోసం గోస కంటే గోశాల ఏర్పాటు ముఖ్యమైందని రైతులు గరం అవుతున్నారట. మరి ఏంది ఈ పని? వేల మందితో 100 మంది పోలీసులతో వచ్చి మీరు దొంగసాటుగా రాత్రిపూట శుద్ర పూజలు చేస్తున్నట్టు ఈ భూమి పూజలు చేసుడు ఏంది? ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మంచిదే, మేము కాదంటలే, గోశాలను ఏర్పాటు చేయాలి. కానీ ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎవరైతే ఆ భూమిలో లేరో, లేదంటే ఇప్పుడు ఎంతమంది నాయకులు కబ్జాలు చేస్తలేరు భూములు, 100 ఎకరాలు సంపాదించుకున్నారు కదా, మరి వాళ్ళ భూమి ఏ ఒక్క నాయకుడు తీసుకోడు? మరి 80 ఏళ్ళుగా దళితులు, బీసీలు, అక్కడ సంబంధించిన వాళ్ళు గిరిజనులు అక్కడ మరి 80 ఏళ్ళుగా వాళ్ళ వ్యవసాయం చేసుకుంటున్నా మరి భూమిని గుంజుకోవడం ఎంతవరకు కరెక్టు? మీరు ఒక దళితుడే కదా, మరి ఆ దళితుల కోసం మీకు పట్టదా? దీనికోసమైనా మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నది? ఇలాంటి మంచి పనులు చేస్తేందుకైనా వాళ్ళ ముందు మిమ్మల్ని ఉంచింది. మీరు ప్రశ్నిస్తారని, వాళ్ళ కోసం ఏదో మంచిగా చేస్తారని అనుకుంటే మీరు మంచిగా చేసుడు దేవుడి గిరక, ఉన్నదాన్ని మొత్తం ఊడ్చిపడేసేటట్టే ఉన్నారు మీరు. 80 ఏళ్ళ నుంచి అయితే ఇక మరి మీ ప్రభుత్వంలో పట్టాలు వస్తాయేమో, వాళ్ళు పట్టాలు చేసుకుందామన్న ఆశతో ఉన్నారు. వాళ్ళు గోశాలకు భూమి కేటాయించురు కరెక్టే, కానీ ఎక్కడ కేటాయించాలి? ప్రభుత్వ భూములు ఇంకేమన్నా ఉంటే కేటాయించాలి. వాళ్ళు ఆల్రెడీ 80 ఏళ్ళుగా వ్యవసాయం చేసుకుంటూ దాని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు కదా. ఇదా మీ తీరు? ఇప్పుడు మీరు ప్రభుత్వం చెప్పినట్టుగా భూమి పూజ చేసిరు, మరోసారి మీకు మళ్ళీ ఓట్లు పడతాయా? ప్రజలలో తిరిగి అంటున్నదా? దొంగ సాటుగా వచ్చి భూమి పూజ చేసిపోయారు 100,000 మంది పోలీసుల మధ్యలో. ఏది ఈ కథ? ఇక 67 మందిని కాపాడిన బౌబన్ అట. భారీ వర్షాలతో అతలకుతలమైన హిమాచల్ ప్రదేశ్లోని ఓ పంపిడి కుక్క అరుపు 67 మందిని కాపాడింది. జూన్ 30న అర్ధరాత్రి సియాతి గ్రామంలో నరేంద్ర అనే వ్యక్తి ఇంట్లో కుక్క పెద్దగా అరవడం ప్రారంభించింది. నిద్రలేచిన నరేంద్ర వెళ్ళి చూడగా గోడకు పెద్ద పగుళ్ళు ఏర్పడి ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయి. వెంటనే కుక్కతో పాటు కిందికి పరిగెత్తి అందరినీ నిద్రలేపనని నరేంద్ర తెలిపారు. ఆ తర్వాత గ్రామంలోని ఇతరులను కూడా నిద్రలేపి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని చెప్పానన్నారు. అలా వారు వెళ్ళారో లేదో కొద్దిసేపటికి గ్రామంపై కొండ చర్యలు విరిగిపడ్డాయట. నిజంగా ఈ కుక్కను వేసుకోవాలి మనం. పెంపుడు కుక్కనట. మరి భారీగా వరదలు వస్తున్నాయి అంటే మొత్తం రాళ్ళు కొండ చిలువలని విరిగిపోయి పడతా ఉంటే ఇది ముందే పసిగట్టిన అంటే ఈ పెంపుడు కుక్క ఓనర్ని లేపితే ఓనర్ అప్రమత్తమై మొత్తం అందరినీ నిద్రలేపి సురక్షితమైన ప్రాంతాలకు తీసుకెళ్ళిండట. నిజంగా ఎంత గ్రేటు! 67 మంది ప్రాణాలను కాపాడింది. కుక్కను మెచ్చుకోవాలి. ఇది సోయి లేకుండా వన్నవాడదు. ఒకవేళ ఆ కుక్క సోయి లేకుండా అంటే ఏదో బయట సప్పులే నాకేందని వన్నవాడిది. ఇప్పుడు మొత్తం కథ అంతా వేరే అవుతుండే. మద్యం మత్తులో యువకుడి బీభత్సమట. నడి రోడ్డుపై వాహనదారులను
స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన కేటుగాడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన మిర్యాలగూడ రూరల్ పోలీసులు. ఏమైంది, బాగా దాయిందా లేకపోతే ఏంది కదా? ఎందుకు ఇలా యువత చెడుదారి పడుతుంది, మత్తుకు బానిసై తమ జీవితాలను ఎందుకు ఇలా ఆగం చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఓవైపు జిల్లా పోలీసులు చెడుదారి పడకుండా జాబ్ మేళా, కబడ్డీ పోటీలు నిర్వహిస్తూ యువతను సక్రమ మార్గంలో నడిపించడానికి ఎలవేళలా కృషి చేస్తూనే ఉన్నారు. కానీ ఎందుకు యువత చెడుదారిన పడుతోందని పలువురు సామాజికవేత్తలు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి ఘటనే నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని గూడూరు గ్రామంలో సోమవారం రాత్రి ఓ యువకుడు చేసిన నానా హంగామా స్థానిక ప్రజలతో పాటు వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ విషయం తెలుసుకున్న మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య సిబ్బందితో అక్కడికి వెళ్లి సదరు కేటుగాడితో మాట్లాడే ప్రయత్నం చేయగా నానా బీభత్సం సృష్టించాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినది తెలిసిన విషయమే. ఇక్కడే ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య సదరు కేటుగాడు శివని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్లో పోలీసులనే భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆ కేటుగాడు ప్రవర్తించాలని సమాచారం అట. నేనంటే ఏంటో తెలుసా, మీకు నేను ఏం మింగానో మీకు తెలుసా, నీ ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా అంటూ నానా రచ్చ చేసి ఎంతో సమయవన్యంతో వ్యవహరించి సదరు కేటుగాడు తగిన మత్తు దిగే వరకు కాపాడారని సమాచారం అన్నమాట. మరి ఏమైంది, గంజాయి తీసుకున్నాడా ఏంది, బాగా తాగిండా లేకపోతే గంజాయి తీసుకొని ఈ ఆగమాగం చేసిండా? మొత్తం మరి చేతికి రక్తం ఉన్నది, మరి ఏమన్నా వేసిండా, ఏం చేసిండు? పిన్నుల టాబ్లెట్లు కూడా మింగిన దాఖలాలు ఉన్నాయట. మరి ఏం కలిపిందో ఏమో కానీ ఇక పాపం అక్కడ ఉన్న ఎస్ఐ ఈయన వల్ల మొత్తం నానా ఇబ్బందులు పడ్డట్టు తెలుస్తూ ఉన్నది. ఈయన కంట్రోల్ చేయలేక మరి ఏమైనా వేసుకున్న బాధనే, వేరేనికి ఏదైనా చేసిన బాధనే. ఇట్లా బట్టలు లేకుండా ఇట్లా నానా అంగడి చేసిండట. ఇక ఒక వారం రోజులు మీ స్టైల్లో మీరు కోటింగ్ ఇస్తే బిడ్డ మారుతాడు. ఇక ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోలేరా? బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోకట ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడలో బీసీ యువజన సంఘం సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ మిర్యాలగూడలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్, డైరీల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నా కూడా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు. ఇది ప్రతిరోజు ఏదో ఒక పేపర్లో మనకు కనిపిస్తూ ఉన్నది. ఏదో ఒక స్కూల్ పేరు మారు మోగుతూనే ఉన్నది. అధిక ఫీజులు, బెల్టు, టైలు, యూనిఫామ్లు, ఇట్లా మరి దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. అధికారులు స్పందించారా? విద్యాశాఖ ఏం చేస్తూ ఉన్నది? నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉన్నదని చెప్పేసి అనేక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయినా కానీ కూడా ఏదన్నా అధికారి ఎక్కడన్నా రైడ్ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఏదన్నా స్కూలును సీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయా? మా అంటే బుక్కులు అమ్మితే ఆ బుక్ స్టోరేజ్ రూమ్ను సీజ్ చేస్తారు. ఇప్పుడు ఒక పాఠశాలకు సంబంధించిన బుక్కులు అడ్డగోలుగా అమ్ముతూ ఉన్నారని చెప్పేసి సంబంధించిన సంఘాలు డిమాండ్ చేసి ఫిర్యాదు చేస్తే ఆడికి వెళ్ళి ఆ విద్యాశాఖ మీద, ఆ స్కూల్ మీద చర్యలు తీసుకున్నాడు కాదు. ఎక్కడైతే ఆ బుక్కులు అమ్ముతారో ఆ స్టోర్ను సీజ్ చేస్తారు. దాని ద్వారా ఏమవుతుంది, ఆడు బుక్కులు ఆశిస్తాడు, మళ్ళీ యథావిధికి అదే దందా కొనసాగిస్తాడు కదా. సో అనేక దోపిడీకి గురవుతూ ఉన్నారు ప్రజలు. అమ్మా నాన్నలు భయపడతా ఉన్నారు పిల్లల్ని చదివించాలంటే. ఈ ఫీజులేంది, ఈ బుక్కులేంది, ఈ కథ ఏంది, ఈ కార్ఖాన ఏంది, మళ్ళీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అని ఇంకోటని మొత్తం దోసుకానికి ఎగబడ్డరు ప్రైవేట్ స్కూళ్ళు. ఇక మహానేతకు ఘన నివాళి. వైఎస్ఆర్ 76వ జయంతిని పునస్కరించుకొని మంత్రి సీతక్క నివాళులు అర్పించారదా. ఇక దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూర్య సీతక్క వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ పాలన అనగానే పేదల సంక్షేమం, రైతు బాగోగులు గుర్తొస్తాయి. ఆయన రూపొందించిన పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయి. ఉచిత విద్యుత్, పంట రుణమాఫీ, 104, 108 అంబులెన్స్ సేవలు, అత్యవసర వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్, ఇందిరమ్మ ఇండ్లు, బోర్డుల కోసం ఇలా ఇందిరా జల ప్రభ, ఇలా ఆయన అమలు చేసిన ప్రతి పథకం పేదల జీవితాల్లో వెలుగు నింపింది. నిజంగానే మనం మాట్లాడుకోవాలి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గురించి. నిజంగానే ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అందించిన సేవలు అన్నీ కాదు. ఆయనని ఇప్పటికి కూడా ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన ఎవరైతే ఆయన పాలనను చూసిరో, ఆయనతోని
నడుచుకునే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు నిజంగా ఇప్పటికి కూడా గుండెలలో ఇప్పటికి కూడా ఆయన తలుచుకుంటూ ఉంటారు. ఎంత మంచి పాలన అందించారు. రైతులు ఇప్పటికి కూడా చెప్తూ ఉంటుంది, ఇవంతా ఉత్త పాలననే, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పాలన నిజమైన పాలన, పేదల కోసం రైతుల కోసం ఆలోచించిన వ్యక్తి అని ఇప్పటికి కూడా కొన్ని ఇలాంటి పేదలు కనిపించారా? ఉన్న వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు, అనాథలను సైతం మరిచిన అధికారులు, ప్రభుత్వాలు మారిన పేదల బతుకులు అంతే. 70 ఏళ్లుగా పూరి గుడిసెల్లోనే జీవనం కొనసాగింపు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. గడిచిన 18 నెలల అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను విడుదల చేశారు. అందులో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేసిన ఇల్లు ఉన్నవారికే ఇల్లు రావడంతో నిరుపేదలు తీవ్ర అన్యాయం జరిగింది. వారి పక్షాన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పే నాయకులే లేకపోయారు. నిజంగా మరి ఇంత బ్రహ్మాండంగా మేము ఇందిరమ్మ ఇల్లు ప్రవేశపెట్టినాం, ప్రతి పేదవాడికి అర్హులకు మేము అందజేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ నిజంగా గుడ్డల మీద చేతేసుకోని చెప్పాలి. మీ పార్టీ నాయకులే ఉంటురు, అందులో సగం మంది మీకు తెలిసిన వాళ్ళు ఉంటురు, ఇల్లులు ఉన్న వాళ్ళకు కూడా ఇల్లే వస్తుంది. ఇప్పుడు ఈయనదేంది, ఇప్పుడు దాదాపు ఈయన 70 ఏళ్ళుగా పూరి గుడిసెలనే ఉన్నాడట. ఈ గుడిసేయుడురి ఇక ఇంతకంటే అర్హులు ఎవరు కావాలి మీకు? మరి ఈయనకెందుకు రాలేదు అక్కడ ఇల్లు? ఈయనేం పాపం చేసిన మరి? లేకపోతే మీరు అడిగినేమన్నా కమిషన్ ఇవ్వలేడు అక్కడ? ఎందుకు ఈయనకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లుకు అనర్హుడు ఈయన? చెప్పాలి. 70 ఏళ్ళుగా ఇదే గుడిసెలో ఆయన జీవనం సాగిస్తూ ఉన్నాడంటే ఎంత దారుణం ఇది. సరే గత ప్రభుత్వంలో జరిగిందా మరి, ఇచ్చిరా ఇయ్యలేరా అని పక్కకెట్టి, మరి మీ ప్రభుత్వం అయితే పేదల ప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఉన్నారు కదా, నిజమైన అర్హులకు ఇస్తామని చెప్పుకుంటూ ఉన్నారు కదా మీరు, మరి మీరెందుకు ఇయ్యలేకపోతూ ఉన్నారు? ఈ నిరుపేద వ్యక్తి మీకు ఎందుకు కనిపించలే? ఈయన గుడిసె ఎందుకు కనిపించలే? లేకపోతే ఈయన దగ్గరికి వెళ్ళి ఏం రావు, ఈయనకు ఇచ్చిన ఉత్తదే అని చెప్పేసి మరి మీరు అట్లా అనుకుంటురా? సో ఈయన ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, ఈయన అర్హుడు అన్ని విధాలుగా. సో అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ మళ్ళా ఒకసారి ఆయనను కలిసి ఆయనకు ఇల్లు ఇప్పించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ఇక వివాహిత హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, వికారాబాద్ జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక వివాహిత హత్య కేసులో ధరూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 16/2012 సెక్షన్లు 498A302 కింద నమోదైన కేసులో నిందితుడు చంద్రయ్యకు వికారాబాద్ జిల్లా మున్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి ఈరోజు జీవిత ఖైదుతో పాటు 7,000 జరిమానా విధించారట. వివాహిత హత్య కేసుల జీవిత ఖైదు విధించారు. ఇప్పుడు అది ఏమి ఇష్యూ జరిగిందో ఏం కంగలమైందో ఏమో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయన బతికేమైపోయింది, జీవిత ఖైదుగా ముద్దే అయిపోయాడు. సో ఇక ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక క్రాంతినగర్లో పలు రోడ్ల భూమి పూజ. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని చేసిరట. ఇక నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని బాచుపల్లి క్రాంతినగర్ కాలనీలో ఎన్నో ఏళ్ల నిరీక్షణ అనంతరం 25 లక్షల వ్యయంతో రోడ్ నెంబర్ 137 సీసీ రోడ్ల పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, 1వ డివిజన్ అధ్యక్షులు రాజిరెడ్డి క్రాంతి వీళ్ళందరూ ఉన్నారు. ఇక పేర్లు పెద్ద షిట్టనే ఉన్నది కానీ సో వీళ్ళందరూ పాల్గొని సో భూమి పూజ చేసిరట. ఈ రోడ్లు ఇక బాగేళ్ల తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత నిరీక్షణ వ్యక్తం చేస్తూ సో మొత్తానికైతే వాళ్ళు సాధించుకున్నారు రోడ్డు. ఇక జుక్కాల్ 100 పడకల ఆసుపత్రికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి, జిల్లాధికారులతో సమీక్షించిన కామారెడ్డి కలెక్టర్ అట. ఇక జుక్కాలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్యశాఖ అధికారులను కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆదేశించిన వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులతో జుక్కాల్లో రాష్ట్ర మంత్రివర్యులు నిర్వహించిన ఇక వీళ్ళేంటంటే ఈ 100 పడకల ఆసుపత్రి కోసం ఏమేమి అవసరం ఉంటుంది, ఏమేమి తీసుకోవాలి, ఏందేంది అనేది మొత్తం అక్కడ జిల్లాకు సంబంధించిన మొత్తం అధికారులతోని సమీక్షించారట. మంచి విషయమే. ఇక చనిపోయిన జీవాలతో మాంసం విక్రయం. మండల కేంద్రమైన కొల్చారంలో వెలుగు చూసిన దృశ్యం ఆందోళనలో గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైన్యమట.
మండల కేంద్రమైన కొల్చారంలో చనిపోయిన జీవాల మాంసం విక్రయం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. దీంతో ఆ మాంసం తిన్న గ్రామస్తులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ విషయమే గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి అంజయ్యకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేదు. ధర్నార్జంగానే లక్ష్యంగా పెట్టుకొని మాంసం దుకాణాన్ని యాజమాని వెటర్నరీ వైద్యుల సర్టిఫికేట్ లేకుండా చనిపోయిన మూగ జీవాలను కోస్తూ మాంసం విక్రయించడం వల్ల గ్రామస్తులు అనారోగ్య బారిన పడుతున్నారు. వెంటనే సదరు దుకాణంపై ఇదేం దారుణం అండి. మరి ఈ చనిపోయిన జంతువులను కోసి మనుషులకు అమ్మి వాళ్ళు తిన్న తర్వాత మరి జబ్బున బారిన పడి తర్వాత వాళ్ళకి ఏదన్నా అయితే ప్రాణం మీదకి వస్తే ఎవడు తీసుకోవాలి బాధ్యత? అధికారులు తీసుకుంటారు. అక్కడ ఉన్న అధికారులు మరి మీరే కదా పట్టించుకోవాలి, మీరే కదా చూడాలి. ఏ జంతువులు కొత్తుండు, ఏంది కథ, అసలు ఆయనకి లైసెన్స్ ఉందా లేదా, ఎట్లా విక్రయిస్తుండు ఏంది అనేది మీరు తెలుసుకోవాలి కదా. మళ్ళీ రేట్లు బరాబర పెడతాడు కదా. 800 1000 రూపాయలు ఉన్నది ఇప్పుడు మటన్ మాంసం. మరి నువ్వు 500 600కి ఇస్తలేవు, గంతే ఇస్తున్నావు కదా. మరి అలాంటప్పుడు మంచిదే కొయ్యొచ్చు కదా. ఇసొంటోళ్ళని తీసుకుపోయి జైలు వేయాలి. ఎందుకంటే వీడు చేసిన పాపానికి అభం శుభం తెలియని మనుషులు బలైపోతూ ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు ఎక్కడ ఉండకూడదు. ప్రతి పేదవాడి ఇంటి కలను నెరవేర్చాలన్నదే మా సంకల్పం. అందుకే బడ్జెట్లో 22,500 కోట్లు కేటాయించినాం. దేవరకొండ ఎమ్మెల్యే నేనావతు బాలునాయకు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా మీరు చెప్పేది మంచి విషయాలే చెప్తారు. బయటకు ఇన్ని వేల కోట్లు పెట్టినాం, అన్ని వేల కోట్లు పెడుతున్నాం, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలి, ప్రతి అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని చెప్తారు. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉన్నది? ఇప్పుడు మీరే గుండెల మీద చేర్చుకొని చెప్పురు. మీ దేవరకొండ నియోజకవర్గం ఏదైతే ఉన్నదో మీ దేవరకొండ నియోజకవర్గంలో అందరికి అంతే అర్హులకే ఇచ్చిర్రా? ఫస్ట్ ఎవరైతే రేకుల షెడ్లాలు ఉన్నారో గుడిచెల్లాలో ఉన్నారో మరి వాళ్ళకే ఇచ్చిరా? ఇల్లు లేని వాళ్ళకే మీరు ఇచ్చిరా? మీరు ఒకసారి గుండెల మీద చేర్చుకొని ఈ మాట మీరు చెప్పాలి. ఇల్లున్న వాళ్ళకి ఇల్లు ఇవ్వలేరా? మీకు సంబంధించిన వాళ్ళకి ఇల్లులు ఇవ్వలేరా? మీరు గుండెల మీద చేర్చుకొని చెప్పాలి ఈ విషయం. దేవరకొండ మండలంలోని తెలుగుపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావతు బాలునాయక్ అనంతరం తెలుగుపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ గత పాలకులు పేదల ఇంటి కళను నిర్లక్ష్యం చేసినప్పటికీ ప్రజల ఆకాంక్షలను గుర్తించి ఈరోజు మా ప్రజా ప్రభుత్వం ఆ కళను సాకారం చేస్తుందన్నారు. రాష్ట్రంలోని 1,10 లక్షల కుటుంబాలలో 93 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించగలగడం మాకు గర్వకారణమని కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం కేవలం మొదటి ఏడాదిలోనే 22,500 కోట్లు ఖర్చు చేయడం దేశంలోనే ఓ రికార్డు స్థాయి నమోదు చేసిరని మీ ప్రభుత్వం గురించి మీరు చెప్పుకుంటుంది మంచిగానే ఉన్నది. మీరు చెప్పుకోవడంలో తప్పు లేదు. మీరు చేసిన మంచి పనులు చెప్పుకోవాలి. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరుగుతుందా లేదా అనేది మీరు పర్యవేక్షించాలి. అది ఇక 44 చేరిన సిగాచి పరిశ్రమ మృతుల సంఖ్య. పాషమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య 44కు చేరింది. ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 2 మృతి చెందారు. పనేషియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరీఫ్, ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అఖిలేశ్వర్ మృతి చెందారు. ఇవాళ ఇద్దరి మృతితో ఈ ఘటనలో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 44కు చేరిందట. మరి వీళ్ళ దగ్గర ఎవరైతే ఈ ఘటనలో చనిపోయిన వాళ్ళకు ₹1 కోటి ఇప్పిస్తా అని చెప్పారు కదా ప్రభుత్వం. అంటే ఆ పరిశ్రమ ఎవరైతే పెట్టిరో వాళ్ళ దగ్గరికి వెళ్ళే ₹1 కోటి ప్రతి ఒక్కరికి ఇప్పిస్తామని చెప్పారు కదా. ఏడుదాకా వచ్చింది? మాట్లాడిరా వాళ్ళతో? అసలు వాళ్ళు దొరికిరా? వాళ్ళు పరారులో ఉన్నట్టు వినిపిస్తూ ఉన్నాయి వార్తలు. వాళ్ళు దొరికిరా? ఈ ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా అసలు ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా ఏదైతే అక్కడ సంబంధించిన ఘటన జరిగిందో అందులో చనిపోయారో మరి వాళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వము చొరవ తీసుకొని ₹1 కోటి ఇప్పిస్తుంది ఆ పరిశ్రమ నుంచి అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా. ఆ పని ఏడుదాకా వచ్చింది? మరి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు మీరెక్కడున్నారు? మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వరి. మేము ₹1 కోటి మాట్లాడినాం, వాళ్ళకు ఎవరైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం కింద ₹1 కోటి ఇస్తున్నాం, మేము మాట్లాడినామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వరి. ఈ ఇన్ని కోట్ల పరిశ్రమ పెట్టుకొని నిబంధనలు పాటించకుండా ఎలాంటి కనీసం గైడ్లైన్స్ లేకుండా ప్రభుత్వానికి సంబంధించిన సేఫ్టీ లేకుండా ఇన్ని ప్రాణాలు పోతే మరి దీని మీద వాళ్ళకు న్యాయం జరగాలి కదా. ఆ కుటుంబానికైతే ఆ వ్యక్తిని ఎట్లయినా తీసుకురారు, కనీసం ఆయన లేనందుకైనా అంతో కింతో న్యాయం జరగాలి కదా. దాని మీద చొరవ తీసుకోరు మీరు ఖచ్చితంగా.
ఇక ఘనంగా ఫోటోగ్రఫీ క్రీడా పోటీలు ప్రారంభం. క్రీడలతో స్నేహభావాన్ని పెంపొందించుకోవచ్చని ఎమ్మెల్యే బిఎల్ఆర్ చెప్తా ఉన్నారు. ఇక పాల్గొన్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డిఎస్పీ రాజశేఖర్ రెడ్డి అట. నల్గొండకు సంబంధించిన వార్త. మిర్యాలగూడ డివిజన్ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి క్రీడా పోటీలు స్థానిక క్లియో స్పోర్ట్స్ మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డిఎస్పీ రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని వాళ్ళు చెప్తా ఉన్నారు. మంచి విషయమే. ఈ మధ్య ఏంటంటే ఈ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళందరూ ఒక యూనియన్గా ఏర్పడై క్రీడలు ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ టీముల మెంబర్స్ వాళ్ళే ఆడుకోవడం, గెలిచిన వాళ్ళకు ప్రైజ్ మనతో పాటు బహుమతులు ఇచ్చుకుంటూ ఉన్నారు. మంచి విషయమే. క్రీడలు అనేటివి మంచివే, మనకు మంచివే, మన ఆరోగ్యానికి మంచివే. ఇక ఓటర్ నమోదుపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో శిక్షణ. అర్హులైన వ్యక్తులను ఓటర్గా నమోదు చేయాలి. అర్హత ఉన్న ఓటర్గా నమోదు చేయకుండా ఉండడం రాజ్యాంగ విరుద్ధం. సబ్ కలెక్టర్ నారాయణ అమీద్తో మాట్లాడుతూ ఉన్నారు. ఇక మిర్యాలగూడ పట్టణ మరియు మండల పరిధిలోని ఓటర్ల నమోదు మార్పులు, చేర్పులు, బిఎల్ఓ యాప్ తదితర విషయాలపై మంగళవారం రోజున బూత్ లెవెల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ సూపర్వైజర్కు జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ నారాయణ అమీద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని అధికరణ 324, 325, 326 ప్రకారం మరియు ఎన్నికల సంఘ నియమావళిని అనుసరిస్తూ 1వ తేదీ 7వ నెల 2025 వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్గా నమోదు చేయాలని, అర్హత కలిగిన ఏ ఒక్కరిని ఓటర్గా నమోదు చేయకుండా ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధమని, అందుకే జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు మంచి విషయమే. ఎవరైతే 1వ తారీఖు 7వ నెల 2025 వరకు 18 సంవత్సరాలు నిండుంటాయో వాళ్ళు మీరు ఓటర్గా నమోదు చేసుకొని ఓటర్ కార్డు తీసుకొని ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి మీ ఓట్లు కీలకంగా అవుతాయి కాబట్టి ఎవరైనా యువకులు ఉంటే యువకులు అప్లై చేసుకోరు ఓటర్ కార్డుకు. ఇక శ్రీ ఆరుట్ల మైసమ్మ నల్లపోచమ్మ దేవస్థానంలో శకాంబరి అలంకరణ పూజలు చేసిరట. సికింద్రాబాద్ బ్రాహ్మణ బస్తీలో గల శ్రీ ఆరుట్ల మైసమ్మ నల్లపోచమ్మ దేవస్థానంలో మంగళవారం శకాంబరి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి వివిధ ఆకుకూరలతో ప్రత్యేక శంఖంబరి అలంకరణ నిర్వహించారు. ఆ గుడిలో ప్రత్యేక నైవేద్యాలు చేసి అలంకరణ చేసి పూజలు చేసిరట అక్కడ మహిళలు. ఇక 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకైక పార్టీ సిపిఐ. ఫరూక్ నగర్లో 6వ మహాసభలు అన్యక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూదాన భూములు, భూ కబ్జాదారుల నుండి వాటిని కాపాడాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ ఉన్నారు. రోజు రోజుకు ప్రభుత్వ భూములు మరియు భూదాన భూములు అన్యక్రాంతం అవుతున్నాయని, భూ కబ్జాదారుల నుండి వాటిని కాపాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం నాడు ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన పెన్షనర్స్ హాల్లో జరిగిన సిపిఐ ఫర్కన్గర్ మండల 6వ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములు మరియు భూదాన భూములు, ఇతర మిగులు భూములలో అసైన్డ్ భూములు వేలాది ఎకరాలు ఉన్నాయని, ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవడం వల్ల భూ కబ్జాదారులు యథేచ్ఛగా ఆ భూములను ఆక్రమించుకొని కోట్ల రూపాయలు దండుకున్నారని ఆయన విమర్శించారు. నిజమే కదా, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, చిన్నపాటి నాయకులు, ఇక పెద్దపాటి నాయకులు అందరూ ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏవైతే మరి అసైన్డ్ కానీ ఇంకే భూములు ఉన్నాయో మొత్తం దోచుకోనికి అలవాటు అయిపోయారు. పేదల పొట్ట కొట్టాలే, వాళ్ళు మూటగట్టాలి అన్నట్టున్నది కథ. ప్రతి ఒక్క నాయనికి 100 ఎకరాలు ఉన్నాయి. అన్ని పరిశ్రమలలో ఉన్నారు. నిరుపేద ఇంట్లో భోజనం చేసిన చేవెళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య అన్నట. ఇక్కడనేమో భోజనం చేసిరు, ఆడనేమో 100 ఎకరాలు పేద ఎవరైతే రైతులు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళ భూములకేమో పూజ చేసిరు. ఇది ఏం న్యాయం? ఇది యాదన్న, ఇది ఎక్కడ న్యాయం అన్నా? సన్న బియ్యం తీసుకున్న చేవెళ్ళ పట్టణ సమీపంలోని ఇబ్రహీంపల్లి కాలనీకి చెందిన లబ్ధిదారుడు జీవనంలో కృష్ణ ఇంట్లో
భోజనం చేసిన చేవెళ్ల శాసనసభ్యుడు కాళ యాదయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన సన్నబియ్యం భోజనం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నిరుపేద ఇంట్లో సన్నబియ్యం భోజనం ఉండాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. నిజంగానే ఉండాలి, ఇది మంచి విషయమే. సన్నబియ్యం ఇచ్చింది నిజంగా 100% మంచి విషయం, ఇది కాదని ఎవరంటలే. కానీ నువ్వేం చేసినావు? అక్కడ దళితులకు సంబంధించిన, గిరిజనులకు సంబంధించిన, బీసీలకు సంబంధించిన భూమి మరి గోశాలకు ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం అంటే నా నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్ళుగా చేసుకుంటా ఉన్నారు. నా నియోజకవర్గ ప్రజల భూమి అది, మన ప్రభుత్వం వస్తే పట్టాలు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి నువ్వు ప్రభుత్వంతో కొట్లాడాల్సింది పోయి వాళ్ళు చెప్తే రాత్రికి రాత్రి పోయి నువ్వు పూజలు చేసినావు. అక్కడ మా రైతులు తిరగవాడే. వీడికి వచ్చేమో ఒక నిరుపేద ఇంట్లో సన్న బియ్యంతో భోజనం చేసిన కాళ యాదయ్య అని చెప్పేసి ఈ వార్త మనం వినవార్తిమి. ఏంది కథ? ఇక కృష్ణమ్మకు జలహారతి, పర్వాలు తొక్కుతూ సాగర తీరానికి కృష్ణమ్మ 4 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనందంలో ఆయకట్ట రైతులట. మంచి విషయమే. కృష్ణమ్మ గేట్లను తీసిరట భారీ వరద ప్రవాహంతో. సో ఇది ప్రజా వాయిస్ జిల్లాల వార్తలు. సో ఎవరైనా సరే ప్రజా వాయిస్ దినపత్రికలో కానీ ఛానల్లో కానీ జర్నలిస్ట్గా పనిచేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ మా పేపర్ పైన మా ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఈ నెంబర్కి కాంటాక్ట్ కాండి. సో పేపర్ని చూడాలనుకుంటే www.prajavoice.in అని సెర్చ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.